E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 15 విమానాశ్రయ ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోదీ. గొర్రె కసాని నమ్మట్లు కాంగ్రెస్ ను నమ్మారు కేటీఆర్. ఒరే పప్పు అంటూ లోకేష్ కు అనిల్ వార్నింగ్. కార్యకర్తల్ని నీలాగా చూసుకునే నాయకుడు లేడు వైఎస్ జగన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలో మండూరి విమానాశ్రయ సమీపంలో 34,700 కోట్లతో 782 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 12 కొత్త టెర్మినల్ భవనాలతో సహా 15 విమానాశ్రయ ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో అజంగఢ్, శ్రావస్తి, మొహరాబాద్, చిత్రకూట్, అలీగఢ్ విమానాశ్రయాలు ఉన్నాయి. దీంతో పాటు చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం, లక్నో కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవం కూడా కలవు. सबसे अच्छा प्रदर्शन करने वाला राज्यों में है. इसलिए मैं नहीं कह रहा हूं कि मैं उत्तर प्रदेश का सांसद हूं. आंकड़े बोल रहे हैं, हकीकत बता रही है कि आज उत्तर प्रदेश अग्रिम पंक्ति में आके खड़ा हो गया है. बीते वर्षों में डबल इंजन की सरकार ने उत्तर प्रदेश में लाखों करोड़ रुपए के विकास कार्य कराए हैं. इससे न सिर्फ यूपी का इंफ्रास्ट्रक्चर बदला है, बल्कि युवाओं के लिए लाखों नए अवसर बने हैं. आज यूपी की पहचान रिकॉर्ड मात्रा में आ रहे निवेश से हो रही है. आज यूपी की पहचान ग्राउंड ब्रेकिंग सेरेमनी से हो रही है. आज यूपी की पहचान एक्सप्रेसवे के नेटवर्क और हाईवे से हो रही है. यूपी की चर्चा अब बेहतरीन कानून व्यवस्था को लेकर हो जाती है. अयोध्या में भव्य राम मंदिर का जो सदियों पुराना इंतजार था वो भी पूरा हो गया है. अयोध्या, बनारस, मथुरा और कुशीनगर के विकास. మంచి ప్రభుత్వాన్ని ఓడించి తప్పు చేశామని ప్రజలు అంటున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చెప్పారు. కామారెడ్డిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ అసంబద్ధమైన హామీలిచ్చి కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించారు. గొర్రె కసాయి నమ్మినట్లు ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే చేయాలని మేడిగుడ్డలో కుంగిన 3 పిల్లర్లు బాగు చేయాలని అంటూ ప్రశ్నించారు. 14% అధిక వర్షపాతం పడ్డది తెలంగాణలో. మన దగ్గర వర్షాలు పడలేదనేది తప్పు మాట, పచ్చి దొంగ మాట. నడపరాక చాతగాక ఇలా పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండగా ఇచ్చే ఇష్టం లేక ఇలా పంటలు ఎండుతున్నాయి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఉత్తగా చెప్తలేను, ఈ మాట ఏదో డైలాగ్ కోసం చెప్తలేను. నిజంగా ఇవాళ మీరు చూస్తున్నారు టీవీలో, యూట్యూబ్లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కాళేశ్వరం కొట్టుకపోయింది, కేసీఆర్ మొత్తం పైసలు ఖరాబ్ చేసిండు, 1,00,000 కోట్లు ఖరాబ్ చేసిండు, తిన్నాడు అని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. అసలు కాళేశ్వరం అంటే ఏందో కాంగ్రెస్ వానికి కాదెలదు, సున్నా తెలియదు, ఏం తెలియదు అంటే ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు అర్రుడు, నోటికి వచ్చినట్టు మాట్లాడు. మొత్తం కొట్టుకపోయింది అంటాడు. మొత్తం కొట్టుకోపోలేదురా నాయన. కాళేశ్వరం అనే దానిలో 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాలలో ఒక్క భాగం, ఒక్క ముక్క మేడిగడ్డ. ఆ మేడిగడ్డ కూడా ఏంటంటే 1.6 కిలోమీటర్లు, అంటే 1600 మీటర్ల పొడవైన బ్యారేజ్. అంటే దగ్గర మీ వీర్నపల్లి ఈ మూలకెళ్ళి ఆ మూల ఉంటుంది. 1600 మీటర్లు అంటే గంత పెద్ద బ్యారేజ్. ఆ 1600 మీటర్లల్లా 85 పిల్లర్లు ఉన్నాయి. 85 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ సమస్య వచ్చింది. దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటాడు. జరిగింది ఏంటి అంటే 2 పిల్లర్ల సమస్య వచ్చింది. ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? నేను ఉత్తగానే అంటలేను, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ వాడు తెచ్చిన కరువు అని ఎందుకంటున్నా అంటే, బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే, రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది, రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం చేయాలి? వెంటనే దానికి రిపేర్ చేయించాలి. నేను ఒక మాట మీకు చెప్తా, మీరు ఒక్కసారి మనసుకి ఎక్కించుకొని. నేను కరీంనగర్ పోయినప్పుడు నాతో ఒక రైతు అన్న, శ్రీనివాస్ రెడ్డి అని, ఆయన అన్నాడు నాతో, అన్న కేసీఆర్ ఉంటే ఏం చేస్తున్నానో తెలియదు కానీ మాకు మాత్రం
మేదరమెట్ల సిద్ధం సభలో ఒరై పప్పు అంటూ టీడీపీ నేత లోకేష్ కు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. సభలో ఓ చోట డ్రోన్ కెమెరా కనిపించడం ఇది టీడీపీ వాళ్ళు పంపించిందేనని అనిల్ వ్యాఖ్యానించారు. సభకు దూరంగా విజువల్స్ తీసుకుని జనాలు రాలేదని దుష్ప్రచారం చేసేందుకు యత్నిస్తున్నారని, పప్పు ఇక్కడికి వస్తే లక్షలాది మంది చేతిలో తుక్కు అవుతాడని మండిపడ్డారు. ఎక్కడో ఇంట్లో దాక్కోని ట్వీట్ పెట్టడం కదా, నువ్వు అమ్మకి పుట్టడం మగాడు అయితే రా, ఇక్కడ లక్షలాది మంది సాక్షిగా తొక్కుతాం బిడ్డ. ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు దాంకోని ఎక్కడో చిన్నది డ్రోన్ పంపించడం కాదు బే, రా ఇక్కడికి. శబ్దంతో చచ్చిపోతావు. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళు అరిశారంటే శబ్దానికి చచ్చిపోతావు బిడ్డ. భీమిలి, ఏలూరు, రాప్తాడ్లో సిద్ధం సభలు నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద సిద్ధం 4వ సభ నిర్వహించనున్నారు. ముందు జరిగిన 3 సిద్ధం సభలను ప్రజలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం కాకుండానే సభలకు వచ్చిన జనం ఇంటి దారి పడుతున్నారు. కాగా మేదరమెట్ల వద్ద 1,00,000 మందికి కూడా ఏర్పాటు చేయకుండా 15 లక్షల మంది వస్తారని వైసీపీ నేతలు ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 16 నెంబర్ జాతీయ రహదారి పక్కనే సిద్ధం సభ ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా నుంచి వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు సిద్ధం సభకు అధికారులు కేటాయించారు. దీంతో ఆర్టీసీ డిపోలలో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సిద్ధం సభల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడంపై వైసీపీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తర కోస్తా సిద్ధం, ఇప్పటికే రాయలసీమ సిద్ధం, ఈరోజు దక్షిణ కోస్తా కూడా సిద్ధం. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో, విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది, ప్రజలందరిది. అర్జునుడి పాత్ర మీ బిడ్డది, మీ అన్నది, మీ తమ్ముడిది. జమ్ము చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, పేద సామాజిక వర్గాల అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న పెత్తందారుల మీద ప్రయోగించాల్సిన సమయం ఇక వచ్చేసింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాకు, చంద్రబాబు గారికి ఉన్నట్టుగా 10 మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు లేరు. 10 మంది నటించే వాళ్ళు, 10 మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు స్టార్ క్యాంపెయినర్లుగా లేరు. నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఓ ఈనాడు లేదు, ఓ ఆంధ్రజ్యోతి లేదు, ఒక టీవీ5 లేదు. అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా నాకు లేదు. రకరకాల పార్టీలతో పొత్తులు లేవు మీ బిడ్డకు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తా ఉన్న నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు నాకు ప్రతి ఇంట్లోనూ ఉన్నారు, ప్రతి గడపలోనూ ఉన్నారు.
ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ నిరుద్యోగులను మోసం చేశారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. మెగా డిఎస్సీతో టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సర్కార్ డిఎస్సీ అభ్యర్థులను దగా చేశారన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలను వైకాపా అణచివేస్తూ నియంతృత్వ ధోరణి అవలంబిస్తుందన్నారు. సీఎం జగన్ సిద్ధం సభల పేరుతో కోట్లలో ప్రజల సొమ్ము వృధా చేస్తున్నారని మండిపడ్డారు. 30,000 ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని మాటిచ్చి మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేసి అన్ని టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాము, 25,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మీరు ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా వాటినన్నింటినీ భర్తీ చేస్తాము అన్నారు. మరి ఈరోజు ఎన్ని భర్తీ చేశారు? ఎన్ని భర్తీ చేయలేదు. కనీసం 10% కూడా భర్తీ చేయలేదు. కనీసం 2% కూడా భర్తీ చేయలేదు. మీకు కావాల్సిన వాళ్లకు, మీ కార్యకర్తలకు మీకు కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చుకొని వాటిని పర్మనెంట్ చేస్తామని చెప్తున్నారు తప్పితే 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తాము ఖాళీగా ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం. ఈరోజు 23,000తో మెగా డిఎస్సి వేస్తారు అని 5 సంవత్సరాలుగా పిల్లలు ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటే ప్రభుత్వం ఈరోజు చేసింది ఏమిటి అంటే ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి విడుదల చేశారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మీరు ఇంకా తెలివైన వాళ్ళు, మీ పొత్తులు కనిపించవు. ఎందుకంటే మీ అక్రమ పొత్తులు, మీ రహస్య పొత్తులు. జగనన్న గారు అయితే రహస్యంగానే పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీని ఒక్క ప్రశ్న అడిగింది లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని బిల్లులు ఉంటే ప్రతి బిల్లులకు మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ వాళ్ళకి ఏ అధికారం కావాలైనా బీజేపీ పార్టీ నాయకులకి మనది పెట్టిందే ఇక్కడే అడ్డా అన్నట్టుగా ఏది కావాలంటే బీజేపీ పార్టీకి ఏ ప్రాజెక్ట్ అయినా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు, ఏ అధికారమైనా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు, ఏ దేనికైనా రెడీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ బీజేపీ బానిసలుగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీకి తెలుసు అవినీతి చేస్తున్నారు అని బీజేపీ పార్టీ చెప్తూనే ఉంది. మద్యం మాఫియా అంటారు, మైనింగ్ మాఫియా అని చెప్తున్నారు, వాళ్ళ నాయకులే వచ్చి మాట్లాడుతున్నారు. మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోవడం లేదు ప్రభుత్వం మీద? ఈరోజు మద్యం మాఫియా ఎంత భయంకరంగా జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్రంలో మద్యము డిజిటల్ పేమెంట్సే లేవు. ఎవడు మద్యం కొనడానికి వెళ్ళినా క్యాషే, అంటే క్యాషే పెట్టి కొనాలట, డిజిటల్ పేమెంట్సే లేవు. మరి మీరు క్యాష్ పెట్టి కొంటుంటే అసలు ఎంత అమ్ముతున్నారు? స్టేట్ ట్యాక్స్ ఏంటి, సెంట్రల్ ట్యాక్స్ ఏమిటి? అసలు పద్ధతి పాడు ఏది ఉండాల్సిన పని లేదా? కేంద్రంలో అధికారంలో ఉంది, మీరు వాచ్ డాగ్స్ కాదా బీజేపీ పార్టీ? మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? మీ ఈడీలు, సిబిఐలు, మీ ఎంక్వైరీలు ఇక్కడ ఏం పనిచేయవా? మీకు తొత్తులుగా ఉన్న వారి దగ్గర పనిచేయవు, మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గర పనిచేస్తాయి, వాళ్ళని మళ్ళీ లొంగ తీసుకోవడం కోసమే. ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం. మాఫియా జరుగుతుందని తెలుసు, లిక్కర్ మాఫియా అని మీరే చెప్తున్నారు. సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు. ఒక్కొక్క సభకి 90 కోట్ల రూపాయలు అవుతుందట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ? సిద్ధమని పెద్ద యాడ్ క్యాంపెయినే నడుపుతున్నారు. 600 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఎవరి డబ్బులు ఇవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ? ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విజయవాడలో భాజపా ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడడం సంతోషకరమన్నారు. సీట్ల విషయంపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దుష్ట శిక్షణ రక్షణ కోసమే ఈ పొత్తులని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఈ 2 పార్టీలకి సంబంధించినటువంటి అధ్యక్షులతోటి కూడా మా జాతీయ అధ్యక్షులు మరియు అమిత్ షా గారు వారు కూడా వారిద్దరితోటి సమాలోచన చేయటం జరిగింది. సంతోషం ఏమిటంటే ఏదైతే మనం పొత్తు అని చెప్పి అనుకుంటున్నామో ఆ పొత్తు ఖరారు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం. అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు, ఏ సీటు అనేది ఇవాళ రేపట్లో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక రేపు సాయంత్రానికల్లా మీకు అన్ని విషయాల మీద, అంటే పొత్తు ఎలాగో ఉన్నది, ఏ సీటు ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద మీకు రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాలి అని అంటే శ్రీరాముల వారికి కూడా మరి ఆంజనేయుడు, జాంబవంతుడు, విభీషణుడు
అదేవిధంగా ఉడత సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి. కనుక మా కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు. వారు రాష్ట్ర హితాన్ని ఆకాంక్షించి ఏ నిర్ణయం అధిష్టానం చేసినా కూడా దానికి ఖచ్చితంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కట్టుబడి ఉంటారు. 15 విమానాశ్రయ ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోదీ. గొర్రె కసాని నమ్మట్లు కాంగ్రెస్ను నమ్మారు కేటీఆర్. ఒరే పప్పు అంటూ లోకేష్కు అనిల్ వార్నింగ్. కార్యకర్తల్ని నీలాగా చూసుకునే నాయకుడు లేడు వైఎస్ జగన్ అన్న. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.